వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్. జేఈఈ లేకుండా ఐఐటీలో సురక్షిత సీటు. ఐటీ కాన్పూర్ ఒలింపియాడ్స్ ద్వారా బీటెక్ మరియు బీఎస్ ప్రోగ్రాంలకు కొత్త ప్రవేశ మార్గాన్ని ప్రకటించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ అంతర్జాతీయ ఒలింపియాడ్లో పనితీరు ఆధారంగా దాని బీటెక్ మరియు బీఎస్ ప్రోగ్రాంల కోసం కొత్త ప్రవేశ మార్గాన్ని ప్రకటించింది. 2025 నుంచి 26 విద్యా సంవత్సరం నుండి ప్రారంభించి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు ఇన్ఫర్మాటిక్స్ వంటి అంశాల్లో అత్యంత పోటీతత్వ అంతర్జాతీయ ఒలింపియాడ్లో రాణించిన అసాధారణ ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. ఈ కార్యక్రమం కింద ఐఐటి కాన్పూర్ 5 విభాగాల్లో రిజర్వ్ సీట్లను అందిస్తుంది. బయోలాజికల్ సైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఎకనామిక్ సైన్స్ మరియు మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ సంబంధిత ఒలింపియాడ్ శిబిరాల్లో కఠినమైన ప్రిపరేషన్ మరియు శిక్షణ పొందిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ మార్గం ద్వారా ప్రవేశానికి పరిమిత సంఖ్యలో సీట్లు అనుమతించబడతాయి. సాంప్రదాయ జేఈఈ అడ్వాన్స్ మార్గాన్ని దాటవేసి భారతదేశంలోని ప్రముఖ సంస్థల్లో ఈ రంగాల్లో తమ అభిరుచిని కొనసాగించాలనుకునే విద్యార్థులకు ఈ చొరవ ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. ఈ అర్హత కోసం అభ్యర్థులు జేఈఈ అభ్యర్థులతో సమానమైన వయసు కలిగి ఉండాలి మరియు ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రవేశం పొందిన సంవత్సరంలో లేదా అంతకు ముందు సంవత్సరంలో వారి ఇంటర్మీడియట్ పరీక్షలను మొదటిసారిగా రాసి ఉండాలి మరియు గణితం తప్పనిసరి సబ్జెక్ట్గా ఉండాలి. అభ్యర్థులు వారు దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టుల్లో సంబంధిత ఒలింపియాడ్ శిక్షణ శిబిరానికి హాజరై ఉండాలి. జోసా ద్వారా గతంలో ఐఐటీలో ప్రవేశం పొందిన వారు లేదా ఐఐటీ అడ్మిషన్ రద్దు చేయబడిన వారు అర్హులు కారు. ఎంపిక ప్రక్రియ 2 దశలను కలిగి ఉంటుంది. ప్రారంభంలో ప్రతి విభాగం వారి ఒలింపియాడ్ ర్యాంకింగ్ల ఆధారంగా దరఖాస్తులను సమీక్షిస్తుంది. ఎంపిక ప్రక్రియ 2 దశలను కలిగి ఉంటుంది. ప్రారంభంలో ప్రతి విభాగం వారి ఒలింపియాడ్ ర్యాంకింగ్ల ఆధారంగా దరఖాస్తులను సమీక్షిస్తుంది. అంతేకాకుండా తదనుగుణంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఈ అభ్యర్థులు వ్రాత పరీక్షలో పాల్గొంటారు, ఇది తప్పనిసరి, మరియు అవసరమైతే ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూట్ స్థాయిలో అడ్మిషన్ల ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ప్రతి విభాగంలో అందుబాటులో ఉన్న అన్ని సీట్లను అతివ్యాప్తి లేకుండా భర్తీ చేయడానికి డీన్ ఆఫ్ అకాడమిక్ అఫైర్స్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ప్రతి విభాగం నుంచి సిఫార్సులను ఏకీకృతం చేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్.